నాకు చాలా జాలేస్తుంది, చాలా బాధేస్తుంది. ఇంత అమాయకురాలివా? అసలు ఇంత తేలిగ్గా ఎలా నమ్మావు? ఇంత ఈజీగా ఎలా మోసపోయావు? మాటలు అలా ఉన్నాయి. మరి గోడగట్టినట్టుగా ఉన్నాయి మాటలు, మేడగట్టినట్టుగా ఉన్నాయి మాటలు. చివరికి తేలిందేంటి? మోసం, బాధ, దగాకు గురైంది. ఇప్పుడు కుయ్యో మర్రో అన్న కరెక్ట్ చేసుకోలేరండి. తర్వాత బాధపడతారు, అయ్యో ఆలోచించకపోతేమే, కాస్త దూరం ఆలోచించాల్సింది, కొంచెం విచారం చేయాల్సింది, కొంచెం ఆగాల్సింది. తొందరపడ్డాము, తొందరపాటు నిర్ణయం. అర్థం ఏంటి? పడిపోయింది, తర్వాత మోసపోయింది. ఇదంతా ఆలోచించండి. ఇక్కడ హవ్వమ్మ గారిలో మిస్ అయ్యింది ఏంటి? ఏం మిస్ అయింది ఆమెలో? ఏం మిస్ అయిందంటారు ఇక్కడ? సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తి, నిగ్రహించుకునే శక్తి. ఆ స్వభావం మిస్ అయింది. అది మిస్ అయిపోయింది. అది లేదు, అది పోయింది. పురుషుల్లో ఉంటుంది ఇది. మొదట ఆదాము మోసగించబడలేదు. మొదట మోసగించబడింది ఎవరు? స్త్రీ. అంటే ఆదాముని ట్రై చేశాడు, వాడు టెంప్ట్ చేయాలని శోధించాడు, కానీ ఆయన పడిపోలేదు, ఆయన మోసపోలేదు. అంటే ఆయనలో ఆ నిగ్రహ స్వభావం ఉంది ఆదాము గారిలో, కానీ ఈమెలో లేకుండా పోయింది. దాన్ని పోగొట్టుకుంది. ప్రియులారా, దీన్ని ఏమంటారంటే తనను తాను అణుచుకొనలేకపోయింది. అణుచుకోలేరు చాలామంది. అణుచుకోవాలా? ఊరక పొంగకూడదు, ఊరక బీపీ తెచ్చుకోకూడదు, ఊరక రెచ్చిపోకూడదు, బుర్రకు వచ్చిందల్లా చేసేయకూడదు. కంట్రోల్. ఒకసారి పొయ్యి మీద ఏదో పెట్టేసి ఏదో పనిలో ఉంటుంది. నేను అటుగా వెళ్ళినప్పుడు పొంగు పైకి వచ్చేస్తూ ఉంటుంది, అన్నం పొంగు. వెంటనే మంట తగ్గించేస్తా. కంట్రోల్. ఎప్పుడు కంట్రోల్ అయింది? తగ్గించుకుంటే. తగ్గించుకో. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నిన్ను నువ్వు అణుచుకో. ఎవరు అనసక్కర్లా. నిన్ను నువ్వు అణుచుకుంటే నిన్ను అణిచే పని మరొకరికి రాదు. నువ్వు అణుచుకోలేదనుకో, నిన్ను అణిచేవారు తయారవుతారు. అసలు వాళ్ళను కూడా అణిచేస్తున్నావు అనుకో, నిన్ను అణిచే ఆయన ఉన్నాడు. ఒకే ఒక తొక్కితే వెళ్ళిపోతావు పాతాళానికి.